అందరికీ నమస్తే. నా పేరు రజితారెడ్డి. ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు శ్రీ కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి జరగడం ఏదైతే ఉందో అది హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి దాడులకు స్థానం లేదు. మరి ఇట్లాంటి నీచ సంస్కృతిని ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. మరి కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ మీదనే దాడి జరిగిందంటే సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడుందని చెప్పేసి సామాన్య ప్రజానీకం అడుగుతుంది. ఇవాళ లా అండ్ ఆర్డర్ పటిష్టంగా లేక మరి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు దాడులకు ప్రతి దాడి చేయవచ్చు, చర్యకు ప్రతి చర్య ఉంటది. మరి ఇట్లాంటి నీచ సంస్కృతి బీఆర్ఎస్ పార్టీ నేతలకు లేదు కాబట్టి మీరు ఇట్లా చేయగలుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేసే వాళ్లను అంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వాళ్లను చాలా కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలకిచ్చిన హామీలు మరచి ఇవాళ దృష్టి మరల్చడానికి ఇటువంటి భయభ్రాంతులకు గురయ్యేటువంటి ఇట్లాంటివి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అల్లరి మూకలకు పోలీసులు కఠినంగా శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఇవ్వలేదన్న ఆగ్రహం రైతుల్లో తీవ్రంగా కనిపిస్తా ఉంది. మరి ఇటువంటి వాటిని దృష్టి మరల్చడానికి ఇటువంటివి చేస్తున్నారని చెప్పేసి ప్రజలు కూడా గ్రహించారు. ఇంకా ఎంతో కాలం లేదు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడానికి. దయచేసి ఇట్లాంటి చర్యలకు పూనుకోవద్దని డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. జై తెలంగాణ, జై కేసీఆర్.